పో లోపలికి పో. అమ్మా ప్రమీల, మీ అత్తయ్య తరపున నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. తన మాటలు నీ మనసుని చాలా బాధ పెట్టుంటాయి. క్షమించమ్మా. మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మావయ్య గారు? అత్తయ్య గారి కోపంలో అర్థం ఉంది. మా అమ్మ నన్ను అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. ఇలాంటి నిందలు పడాల్సి వస్తుందని తెలిస్తే నేను అసలు బయటికి వెళ్ళేదాన్నే కాదు. అమ్మా, ఏంటి సార్, జరిగిందంతా చూసి బాధతో ఆలోచిస్తున్నారా? అంతేలేండి, అంతకు మించి ఏం చేస్తారు? ప్రమీలని అమ్మగారు నానా మాట్లాంటే మాత్రం ఏంటి? అక్కకి ఏడవడం అలవాటే కదా, ఏడుస్తుందిలేండి. మీరు మాత్రం ఈ గొడవలకి కారణమైన ఆ వీరుని మాత్రం ఏమనకండి. వాడికి బుద్ధి కూడా చెప్పకండి. ఎందుకంటే మీ చెల్లెలు బాధపడుతుంది కదా పాపం. వీరు చేసిన దుర్మార్గాన్ని బయట పెడితే పాపం మీ పెద్దమ్మ గారు కుమిలిపోతారు కదా. ఈ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడినా కూడా పర్వాలేదు, మీ పెద్దమ్మ గారు చెల్లెలు మాత్రం బాధపడకూడదు, అంతేగా? ఇంకా ఇషిక కూడా మితిమీరిపోతుంది. అయినా సరే మీరేం చేయకండి. మరేం చేయమంటావు? మీ అల్లుడొక నరరూప రాక్షసుడు మీ కొడుకుని చంపేశాడు, ఈ కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేయాలని చూస్తున్నాడని చెప్పమంటావా? పెదనాన్న మొన్నే ఒక ప్రమాదం నుంచి తప్పించుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పెద్దమ్మకు ఆల్రెడీ మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. తను ఎంతగానో నమ్ముతున్న వీరు నిజస్వరూపం తెలిస్తే పెద్దమ్మ ప్రాణాలతో ఉంటుందా? ముఖ్యంగా కడుపుతో ఉన్న ప్రీతి ఈ నిజాన్ని భరించగలుగుతుందా? ఇషిక చేస్తున్న తప్పుల్ని బయటపెట్టడం పెద్ద విషయమేం కాదు. దానివల్ల సూర్య జీవితం నాశనం అయిపోతుంది, వాళ్ల కాపురం కూలిపోతుంది. ఈ ఒక్క నిజం నేను బయట పెడితే
నా చెల్లెలి కాపురం, నా తమ్ముడి కాపురం నాశనం అవుతాయి. ఈ కుటుంబం అంతా అల్లకల్లోలం అవుతుంది. అలా జరగకూడదని నేను అన్నిటినీ మౌనంగా సహిస్తున్నాను. కానీ ఇలా ఎన్ని రోజులు సార్? ప్రీతి సమస్యకి పరిష్కారం ఉంటుంది గంగా. ఆ సమస్య పరిష్కారం అయ్యే టైం కూడా వస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి, అంతే. నాకు కావాల్సింది వీరుని నిందితుడిగా నిరూపించడం కాదు, ఒక మంచి మనిషిగా మార్చి ప్రీతి కాపురాన్ని నిలబెట్టడం. అలాగే ఇష్కలో కూడా మార్పు వస్తే సూర్య జీవితం కూడా బాగుపడుతుంది. దానికోసమే నా ప్రయత్నం. నేను అనుకున్నది తప్పకుండా జరిగి తీరుతుంది. కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది. ఈ కుటుంబం కోల్పోతున్న సంతోషాన్ని మళ్ళీ ఎప్పటికైనా తిరిగి తీసుకొస్తాను. మేడం ఆఫీస్కి రాకపోతే వర్కర్స్ అస్సలు మన మాట వింటలేదు. ఇంతకీ మేడం ఎందుకు రాలేదు? అది మరి మేడం వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని మేడం మార్టుకు రానున్నారు. కానీ వాళ్ళు వచ్చాక అక్కడ ఏదో పెద్ద గొడవ జరిగిందంట. అవునా? పాపం మేడం మార్టుకొస్తేనే ఆమె ప్రశాంతంగా ఉంటారనుకుంటా. ఇంట్లో ఆవిడికి నరకమే. ఇంట్లో అందరూ బాగానే చూసుకుంటారు కార్తిక్ గారు, కానీ వాళ్ళ అత్తగారే చాలా చాదస్తం మనిషి. నువ్వు కూడా చూసావు కదా. అవును, ఖచ్చితంగా ఆవిడే ఏదో అని ఉంటారు. పాపం మేడం చాలా బాధపడుతుంటారేమో. పేరెంట్స్కి అవమానం జరిగితే బాధపడకుండా ఎలా ఉండగలరు? ఆగు, ఫోన్ చేస్తాను. కార్తిక్ గారు, ఈ టైంలోనా? ఆగండి, వద్దు, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ అండి. ఈ టైంలో కరెక్ట్ కాదండి. ఒక్క నిమిషం ఆగండి. చెప్పారు కదా, కట్ చేసినట్టున్నారు, వదిలేండి. ఒక్క నిమిషం ఆగండి. బిజీగా ఉండుంటారు. హలో మేడం, ఎలా ఉన్నారు? మీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఇప్పుడు నాకు ఎందుకు కాల్ చేశారు కార్తిక్ గారు? అది కాదు మేడం, మీరు మార్టికి రాలేదని. వస్తే వస్తాను, లేదంటే లేదు. నా గురించి మీకెందుకండి? అక్కడున్న 10 మందిలాగే మీరు కూడా ఒక వర్కర్, అంతే. మీ డ్యూటీ మీరు చేస్తే చాలు. అంతకు మించి లిమిట్స్ క్రాస్ చేయకండి, నాకు నచ్చదు. సారీ మేడం, మీరేదో బాధలో ఉన్నారని తెలిసి ఆ కన్సర్న్తోనే మీకు కాల్ చేశాను. మీరు ఓనర్ అని, నేను వర్కర్ అని ఆ విషయం నాకు గుర్తుంది మేడం.